హాయ్, వెల్కమ్ టు దేవసేన ఎస్ఎల్ క్రియేషన్స్. అందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు, అలాగే దివాళీ శుభాకాంక్షలు. ఈరోజు మేము మీకు నరకాసురుడిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, నరకాసురుడిని తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. హాయ్, ఈరోజు మేము నరకాసురుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఏదైనా ఒక వేస్ట్ పేపర్ని తీసుకోండి. అది స్క్వేర్ పేపర్ అయితే ఓకే, లేదా రెక్టాంగులర్ పేపర్ అనుకోండి. దాన్ని స్క్వేర్ షేప్లో వచ్చేలా చేసుకోవాలి. దీనికోసం ఎడ్జెస్ని ఇలా మడవండి. ఇలా మడిచేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇలా మడిచేసాక ఇది రెండు కోయిన్సైడ్ అయ్యాయి కదా, ఇలా కలవాలి. కలిసిన తర్వాత ఇంక రిమైనింగ్ పేపర్ ఉంటుంది, ఇది వేస్ట్ అనమాట. దీన్ని తీసేద్దాం. ఇది కట్ చేసేయండి. సో ఇప్పుడు రెక్టాంగులర్ పేపర్ కాస్త మీకు స్క్వేర్ పేపర్ లాగా అయిపోతుంది. ఈ వేస్ట్ రిమైనింగ్ పేపర్ని కట్ చేసేసి కరెక్ట్ షేప్లోనే కట్ చేయాలండి. లేకపోతే మీ హ్యాండ్స్ దగ్గర కొంచెం తేడా వస్తుంది. సో ఈ పీసెస్ అనే పేపరు, ఇది వేస్ట్ పర్లేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్నది స్క్వేర్ పేపర్ అనమాట. స్క్వేర్ పేపర్ని ఏం చేయాలంటే 4 సైడ్స్ కరెక్ట్గా మధ్యలోకి కలిసేలా ఇలా మడవాలి. చూడండి, అన్ని మూలలు కలవాలి. ఒక సైడ్ మడిచాను కదా, అలాగే సెకండ్ సైడ్ కూడా మడవాలి. అలా పెట్టుకొని నీట్గా సెకండ్ సైడ్ కూడా మడిచాను. నెక్స్ట్ ఇటువైపు కూడా మడుస్తున్నాను. చూసారా, 3వ వైపు కూడా మడిచేసాను. నెక్స్ట్ ఇటువైపు కూడా మడుస్తున్నాను. అన్నీ కరెక్ట్గా సమానంగా వచ్చేలా మడిస్తే మనకి ఎక్కడ తప్పిపోకుండా వస్తుంది. సో ఇప్పుడు ఇలా మడిచేసాను. ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పి ఇందాక మడిచినట్లే మళ్ళీ అన్నిటినీ 4 వైపులా 4 మూలలు కలిసేలా మడవాలి. ఉండండి, ఇప్పుడు ఫస్ట్ సైడ్ మడిచేసాను. నెక్స్ట్ ఇలానే సెకండ్ వైపు కూడా ఇలా మడవాలి. కింద పెట్టి మడిస్తే మనకి కరెక్ట్గా షేప్ బాగా వస్తుంది. అందుకని నేను కింద పెట్టేశాను. అన్ని ఎడ్జెస్ కలవాలి. ఇదిగోండి, సెకండ్ వైపు మడిచాను. అలాగే థర్డ్ వైపు కూడా ఇలాగా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వైపు కూడా మడుద్దాం. అన్ని మూలలు ఒకే దగ్గర కలిసేలా మడుచుకోవాలి. మడిచేసుకున్నాం కదండి, మళ్ళీ ఇటువైపు తిప్పుదాం. మళ్ళీ థర్డ్ టైం కూడా మళ్ళీ ఇందాకలానే 4 మూలలు కలిసేలా మడుద్దాం. 1 ఇవ్వండి, 2వ మూలగా కలుస్తుంది. నెక్స్ట్ థర్డ్ వైపు, నెక్స్ట్ 4th సైడ్ మడిచేసాను కదండి. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని తిప్పితే మీకు ఒకవైపు ఇలా వస్తుంది, ఓపెన్ అయినట్టుగా వస్తుంది. ఈ ఓపెన్ అయిందని 2 సైడ్స్ ఇట్లా ఓపెన్ చేయండి. ఇలానే అండి, దీన్ని వచ్చేసింది కదా. ఇలానే దీనికి ఆపోజిట్ ఇటువైపు కూడా వస్తుంది. చూపిస్తాను చూడండి. ఇంకోండి, ఇలా వచ్చేస్తుంది. చిన్నగా తీసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒకవైపు ఓపెన్ చేసి చిన్నగా కిందకి ఇలా ఎక్స్టెన్షన్ చేసి మడవాలి. ఇది మడిచేటప్పుడు కొంచెం అంతా ఓపెన్ అవుతుంది, కానీ మళ్ళీ మనం జాగ్రత్తగా దాన్ని సెట్ చేయాలి. చూసారు కదా, ఇట్లా ఇలా తీయాలి. అలాగే ఇటువైపు కూడా తీయాలి. ఓపెన్ అయినా కూడా మళ్ళీ చిన్నగా తీసి మళ్ళీ దానికి లోపలికి నెట్టేసేయాలి నీట్గా. ఎందుకంటే మడతలో ఉంది కదండి, అలానే వస్తుంటుంది. వచ్చేసింది కదా.
లోపలైంది. ఇప్పుడు దీన్ని మధ్యలోకి నెట్టి ఈ రెండు కలిసేలా ఇలా మడవండి. సో ఇప్పుడు మనం కాళ్ళని తయారు చేసేసాం. అయిపోయింది కదా, కాళ్ళు వచ్చేసింది కదా. సో ఇలానే కాళ్ళలాగే తయారు చేసి మనం దాన్ని తలలా కూడా మార్చొచ్చు. నేను ఆల్రెడీ ఇంకోటి కాళ్ళు తయారు చేసి ఉంచాను. ఇప్పుడు దీన్ని తలలాగా ఎలా మారుస్తారో చూపిస్తాను. అంటే బాడీ అనమాట. ఇది కింద భాగం, ఇది పై భాగం వచ్చేలా చేస్తాను. తల కాదు, పై బాడీ వచ్చేలా చేస్తాను. చూడండి, దీన్ని ఇలా మడిచేసేయండి. ఇలా కిందకి మడిచేయండి. సో చూసారా, బాడీ వచ్చేసి. అంటే ఇందాక ఇలా ఉండింది, ఇలా ఉంటే కాళ్ళని చెప్పాను. మధ్యలోకి ఇటువైపు కిందకి, అటువైపు కిందకి మడవండి. సో ఇది నడుము, ఇవి రెండు చేతులు. ఇందాక మనం తయారు చేసాం కదా, ఇవి కాళ్ళు అనమాట. వీటిని మనం ఇలా జాయిన్ చేసేసుకోవచ్చు. గమ్ తీసేసుకొని ఇక్కడ కలిపేసామనుకోండి, ఇక్కడ గమ్లో పెట్టేసి ఇట్లా కలిపేస్తే మనకి సో నరకాసుడి బాడీ తయారైపోయింది. ఇవి లెగ్స్, ఇవి హ్యాండ్స్, ఇదంతా బాడీ. సో ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన షేప్లో ఒక బాల్ లాగా తయారు చేసుకొని అంటించేసేవచ్చు. నేను పెద్ద తయారు చేశాను చూడండి. సో ఇంతే నరకాసుడు తయారు చేయడం. చూడండి, నేను పెద్ద తయారు చేసి పెట్టాను. నేను దీనికి ఇలాగే మళ్ళీ ఒక బాల్లా తయారు చేసి దాని మీద కొంచెం కళ్ళు, నోరు, ముక్కు ఇలా వేసాను. చూసారా, సో ఇది పెద్ద నరకాసుడు. ఇలాగా దీనికి కూడా మీరు కూడా చిన్న హెడ్ తయారు చేసుకుంటే నరకాసుడు రెడీ అయిపోతాడు. సో ఈ నరక చతుర్దశి రోజు మీరు ఇలా నరకాసుడిని తయారు చేసి నరకాసుర వధని చేయండి. ఓకేనా, బాగుందా? మీకు ఈ క్రాఫ్ట్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ దివాళీ. బాయ్.